అది కాదు పిన్ని, సూరమ్మది మాది ఒకే ఊరు. కిందటి నెల మా ఊరు సూరం వెళ్ళింది. అప్పుడు మా అమ్మ నాకిమ్మని 100 రూపాయలిచ్చింది. నిన్న మా అమ్మ మా ఇంటికొచ్చి నన్ను అడిగేదాకా నాకు విషయమే తెలీదు. నేనొచ్చి అడిగేదాకా ఇవ్వకుండా తనకాడే ఉంచుకుని ఇప్పుడు ఇస్తానంటోంది. అది కాదు పిన్నిగారు, వాళ్ళమ్మ ఎల్లమ్మకి ఇవ్వమని డబ్బులు ఇచ్చిన మాట నిజమే కాని నేను ఊరు నుంచి వచ్చిన తరువాత నా పనుల హడావిడిలో ఆ విషయం మర్చిపోయాను. నేను అవి ఇప్పుడు తిరిగి ఇస్తుంటే ఇన్నాళ్ళు నా డబ్బులు నీ దగ్గర ఉంచుకున్నావు కాబట్టి వడ్డీ ఇమ్మని అడుగుతుంది ఎల్లమ్మ. 1 రూపాయి 2 రూపాయలు కాదు కదా పిన్ని, 100 రూపాయలంటే తన అవసరానికి ఆడేసుకుని ఇప్పుడు ఇచ్చేస్తానంటోంది. అందుకే వడ్డీ ఇమ్మని అడుగుతున్నా. తప్పే ఉంది. నీకు సహాయం చేద్దామనే కదా అక్కడి నుంచి తీసుకొచ్చింది. తనకు మతిమరుపు ఉందని నీకు తెలుసు కదా, పైగా పనుల హడావుడు అంటోంది. దానివల్ల మర్చిపోయింది. అయినా ఎవరైనా మర్చిపోవడం సహజం, అలాగే తను మర్చిపోయింది. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.